మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఫిబ్రవరి 1 శనివారం తదియ. ఈ ఫిబ్రవరి నెల తదియ శనివారంతో స్టార్ట్ అవ్వబోతుంది. ఈ నెల ఎలా ఉంటుందంటే కష్టతరంగానే ఉంటుంది. గ్రహాలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ నెలలో ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లలే తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఎక్కువ పెట్టుబడులు పెట్టవద్దు. ఈ నెల శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక శనిదేవుడి ప్రభావం అందరి మీద పడుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, మొండిగా ఉంటారు. అంతేకాదు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్లు, బైకులు, లారీలు ఇలా డ్రైవింగ్ చేసే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వేగంగా డ్రైవ్ చేయవద్దు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ నెల ఎవ్వరికీ అంతగా బాగుండదు. కానీ మీరేమీ దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. నెల స్టార్ట్ అయ్యే రోజున అనగా 1 తారీఖున కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు. నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అంటే ఆ కష్టాలు రాకుండా ఈ పరిహారాలు ఆపుతాయి. అందుకే చాలామంది జ్యోతిష్య నిపుణులు 1 తారీఖున పరిహారాలు చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఇంట్లో దేవుడి ముందు ఇది వేసి దీపం పెడితే చాలు. నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీ జాతకం మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీన ఈ దీపారాధన చేసుకోండి. నెలంతా మీకు బాగుంటుంది. ఇంట్లోని చెడంతా పోతుంది. నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ధనం వస్తూనే ఉంటుంది. మరి ఇంతకీ ఫిబ్రవరి 1వ తేదీన ఇంట్లో ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెర్రి భక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపే కథను విందాం. అనగనగా వెంకటంపల్లిలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఒకసారి రామయ్య అనే రైతు ఒకడు ఆ సాధువు దర్శనం చేసుకొని, అయ్యా, ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్పది ఏది అని అడిగాడు. భూమి మీద ఉన్నవన్నీ గొప్పవే నాయనా, వాటిల్లో హెచ్చుతగ్గులు మనం కల్పించుకున్నాం అంతే. అయినా నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగాడు సాధువు. అయ్యా, మామూలు ప్రజలు రకరకాల దేవుళ్లను పూజిస్తారు. నేను మాత్రం ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పదానిని మాత్రమే పూజించాలనుకుంటున్నాను అని చెప్పాడు రామయ్య. ఆ మాటలు విని సాధువు చిరునవ్వు నవ్వాడు. నీ ఇష్టం ఎలా ఉంటే అలా కానివ్వు నాయనా, ఎటొచ్చి దేన్ని అతిగా మాత్రం చేయకు అని సాధువు తన దగ్గర ఉన్న ఒక విగ్రహాన్ని రామయ్య చేతికి ఇచ్చాడు. నాకు తెలిసినంతవరకు ఇది గొప్పదే నాయనా, దీన్ని పూజించు అన్నాడు సాధువు. ఇది భూమి మీద అన్నిటికన్నా గొప్పదే కదా స్వామి అని రామయ్య దాన్ని కళ్ళగద్దుకుంటూ అడిగాడు. కావచ్చు, కాకపోవచ్చు కూడాను. దీన్ని పూజిస్తూ ఉండు. ఒకవేళ నీకు దీనికన్నా గొప్పది వేరే ఏదన్నా కనిపిస్తే అప్పుడు దీన్ని బదులు దాన్ని పూజించు అని చెప్పాడు సాధువు నవ్వుతూ. రామయ్య ఆ విగ్రహాన్ని సంతోషంగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పూజా మందిరంలో దాన్ని ప్రతిష్ఠించి రోజూ పూజించటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఆ విగ్రహానికి ఏదో ఒక పండును నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవాడు. పూజలు చేసి దీపం వెలిగించి పాటలు పాడేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున రామయ్య విగ్రహం ముందు ఉంచిన పండు ఎలా మాయమైపోయింది. ఆశ్చర్యపడ్డ రామయ్య మరునాడంతా మాటిమాటికి దేవుడి గదిని, విగ్రహాన్ని, నైవేద్యాన్ని చూస్తూ గడిపాడు. అలా చూడగా అది ఒక ఎలుక. ఎలుక వచ్చి విగ్రహం ముందు ఉంచిన పండును తీసుకొని తింటున్నది. దాన్ని చూసిన రామయ్యకు, ఆహా, ప్రాణం లేని ఈ విగ్రహం దానికి సమర్పించిన పండును కూడా కాపాడుకోలేకపోతున్నది కదా, కాబట్టి ఈ విగ్రహం కన్నా ఎలుకే గొప్పది అని అనుకున్నాడు. స్వామివారు చెప్పారు కదా, దీనికంటే గొప్పది ఏదైనా కనపడితే దాన్ని పూజించు అని. అందుకని రామయ్య ఆ రోజు నుంచి విగ్రహానికి బదులు ఎలుకను పూజించటం మొదలుపెట్టాడు. అప్పుడు రోజు ఆ ఎలుక ఉండే కన్నం ముందు రకరకాల ఆహార పదార్థాలు ఉంచుతున్నాడు రామయ్య. ఆ ఎలుక వాటిని తినడానికి బయటికి వచ్చినప్పుడల్లా దానికి సాగిలపడి మొక్కుతున్నాడు. ఎలుక కూడా భయం లేకుండా అతను పెట్టిన పదార్థాలన్నిటినీ తన కలుగులోనికి చేర్చుకుంటూ పోతున్నది. అంతా బాగా నడుస్తుంది అనగా ఒక రోజున రామయ్య చూస్తూ ఉండగానే ఒక పిల్లి ఆ ఎలుక మీదికి దూకింది. చటుక్కున దాన్ని నోట కరుచుకొని పారిపోయింది. మరుక్షణం రామయ్యలో పిల్లి పట్ల భక్తి ఉదయించింది. ఎలుక భక్తుడు రామయ్య ఇప్పుడు పిల్లి భక్తుడుగా మారిపోయాడు. ఎలుకన్నా పిల్లిని పూజించటం సులభంగా ఉంది. పిల్లికి నైవేద్యం పెట్టడం సులభం. కొన్నాళ్ళు
ఇది కూడా బాగానే నడిచింది. కానీ ఒక రోజున పిల్లికి గిన్నెలో పాలు పోసి పెట్టేసరికి దగ్గరలోనే ఉన్న కుక్క ఒకటి పరిగెత్తుకుని వచ్చింది. పిల్లి మీదికి దూకి పాలు కాస్త తాగేసింది. బ్రతుకు జీవుడా అని పిల్లి కాస్త పారిపోయింది. వెంటనే ఆ కుక్కలో దైవత్వం కనిపించింది రామయ్యకు. గొప్ప దేవుడు ఇన్నాళ్లకు దొరికాడు అని ఇప్పుడు అతను కుక్కను పూజించటం మొదలుపెట్టాడు. కుక్క దేవుడికి కూడా చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు దాని కడుపు నిండుతున్నది కదా. ఒక రోజున ఆ కుక్క వాళ్ళ వంటింట్లోకి దూరింది. ఒక పాత్ర దగ్గర మూతి పెట్టి వాసన చూడటం మొదలుపెట్టింది. గబుక్కున లోపలికి వచ్చిన రామయ్య భార్య కోపం పట్టలేకపోయింది. ఓ రామయ్య, ఇటురా, నీ దేవుడు ఏం చేస్తున్నాడో చూడు అని ఒక్క పెట్టున అరిచి ఆమె చేతికందిన కర్రనొక దాన్ని కుక్క మీదికి విసిరేసింది. కుయ్యో కుయ్యోమని కుక్కదేవుడు పారిపోతూ ఉంటే చూసిన రామయ్యకు తన భార్యలో ఆ కుక్క కంటే గొప్ప దేవుడు కనపడటం మొదలుపెట్టాడు. ఆనాటి నుండి తన భార్యను పూజించటం మొదలుపెట్టాడు రామయ్య. ఆమెకు అది చాలా సంతోషాన్నిచ్చింది. కానీ ఆమె సంతోషం ఎంతకాలం నిలవలేదు. రెండో రోజునే ఆమె సాంబారులో ఉప్పు వేయటం మర్చిపోయింది. భార్యలోని దేవుడిని తాత్కాలికంగా మర్చిపోయిన రామయ్య భార్య మీదికి అంతెత్తున ఎగిరాడు. అతని అరుపులకు ఆమె గజగజా వణికిపోయింది. మూలన కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఆ క్షణంలో రామయ్య కళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. ఈమె ఎవరు? నా దేవత. అంతటి దేవతే నన్ను చూసి ఇంత భయపడిందంటే అంటే ఆమె కన్నా నేనే గొప్పవాడిని కదా అనుకున్నాడతను. ఓహో, అందరిలోకి గొప్పవాడిని నేనే అని ఇక తనను తానే పూజించుకోవటం మొదలుపెట్టాడు రామయ్య. రోజు అగరుబత్తీలు వెలిగించి తనను తానే పొగుడుకుంటూ పూజ చేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక రోజున రామయ్యకు కడుపులో బాగా ఆకలయ్యింది. తనకు తను గంధం పూసుకున్నా, అగరువత్తులు వెలిగించుకున్నా, హారతులు ఇచ్చుకున్నా అతని ఆకలి మాత్రం ఆగేటట్లు లేదు. చివరికి అతను తన పూజను మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. అలా ఆపేసి ఆదరా బాదరా తింటూ ఉండగా అతనికి అర్థమయ్యింది తనకంటే గొప్ప దేవుడు తన కడుపు అని. ఒకసారి ఈ ఆలోచన వచ్చాక రామయ్య ఇక ఆగలేకపోయాడు. తన కడుపునే తన దేవునిగా మార్చుకున్నాడు. ఈ బుజ్జదేవుడు చాలా ప్రమాదకరమైన దేవుడు. ఎందుకంటే ఎన్నెన్ని పెట్టినా ఆ దేవుడు మాత్రం ఎంతకీ ప్రసన్నం కాడు. ఎప్పుడూ తింటూనే ఉండాలి, నా దేవుడికి ఎప్పుడూ నైవేద్యం పెడుతూనే ఉండాలి అనుకున్నాడు రామయ్య. తిని తిని అతని కడుపు పెద్ద బాణలాగా తయారయ్యింది. దాన్ని చూసిన కొద్దీ రామయ్యకు భక్తిభావం ఇంకా ఇంకా ఎక్కువవుతూనే పోయింది. దాన్ని ఇంకా ఇంకా నింపటం మొదలుపెట్టాడు. చివరికి ఒకనాడు ఆ వెర్రి భక్తుడు అలాగే ముందుకు ఒరిగి కన్ను మూశాడు. ఇక వీడియోలోకి వస్తే ఈ నెల 1వ తేదీ శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక ఈరోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఆడవారు శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజగదిలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. స్వామివారికి పానకము వడపప్పు నివేదన చేయండి. లేదంటే చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి. అలాగే స్వామివారి ముందు ఒక దీపం పెట్టండి. పిండి దీపమైనా పెట్టవచ్చు, లేదా మామూలు దీపమైనా పెట్టవచ్చు. అలా దీపం పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఒక ఎండు మిరపకాయను తీసుకొని ఆ ఎండు మిరపకాయలోని గింజలను సేకరించండి. ఈ ఎండుమిరపకాయ గింజలకు కష్టాలను ఆపే శక్తి ఉంటుంది. సమస్యలు రాకుండా ఆపేసే శక్తి ఈ గింజలకు ఉంటుంది. కనుక ఈ ఎండుమిరపకాయ గింజలను దీపంలో వేయండి. ఈ దీపాన్ని ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఏ నూనెతో అయినా సరే వెలిగించవచ్చు. అలా వెలిగించిన దీపంలో ఈ ఎండుమిరపకాయ గింజలను వేయండి. ఆ తర్వాత చిటికెడంత దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి. దాల్చిన చెక్కకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాల్చిన చెక్క మంచిని ఆకర్షిస్తుంది, చెడును తొలగించేస్తుంది, ధనాన్ని తెచ్చి పెడుతుంది. కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని దానిని పొడిలాగా చేసి దీపంలో అంటే దీపం నూనెలో వేయండి. ఇక చివరిగా చిటికెడంత పంచదారను కూడా దీపంలో వేయండి. అలా వేయటం వలన మీరు ఈ నెలంతా తీపి వార్తలను, శుభవార్తలను వింటారు. చెడు వార్తలు రాకుండా ఉంటాయి. ఇలా 1వ తారీఖున ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపంలో ఎండుమిరపకాయ గింజలను, దాల్చిన చెక్క పొడిని, పంచదారను వేయటం వలన ఈ నెలలో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది, ధనలాభం కలుగుతుంది, ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేయండి. ఇక దీపంలో వేసిన ఎండుమిర్చి గింజలు, పంచదార, దాల్చిన చెక్క పొడి ఆఖరిలో మిగిలిపోతాయి కదా.
వాటిని దీపం కొండెక్కిన తర్వాత తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు నెలంతా కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి 1 రోజు ఈ విధంగా దీపం వెలిగించి నెలంతా శుభ ఫలితాలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.